బీరువా నిండా చీరలున్నా ఇంకోటి ఉంటే బాగుండనిపిస్తుందాయే మా అక్కలకు. పండుగ కోటి, పుట్టినరోజు కోటి, పెళ్లి రోజు కోటి అని కొంతనే ఉంటారు. దుఃఖం పోతే తీరు తీరు డిజైన్లు, తీరొక్క రంగులు. చేతిల పైసలుంటే అప్పుడో ఇప్పుడో అక్కరొస్తాయని బేరం చేసుడే. బతుకమ్మ, గణేష్, దుర్గమ్మ నవరాత్రులకు, పెళ్లిళ్ళ హల్దీ ఫంక్షన్లకు ఒక్కో తీరు చీరలు కడుతుంటారు. ఇది చీరల వార్తని మీకు అర్థమైంది గాని చూడండి మరి. ఏవో ఆరం ఆగరాదుర్రి, ఇందిరమ్మ చీరలు మీ ఇంటికి రాబోతున్నాయి గాని 19 తారీఖు సంది వంచాలని డిసైడ్ చేసిందట గవర్నమెంట్. గా దినం ఇందిరాగాంధీ జయంతి ఉన్నది కాబట్టి అక్కలందరికీ చీరలు పెడుతుర్రన్నట్టు. కాకుంటే మహిళా సంఘాలు ఉన్నోళ్ళకే 64 లక్షల మందని లెక్కదేలిందట. 17 రెండిస్తామన్నారు. ఫస్ట్ అయితే ఒకటి వంచుతారట. సూరత్ కెల్లో, బొంబాయి కెల్లో అగ్వసగ్వకు వణుక రాకుండా మన సిరిసిల్ల చేనేత కార్మికులకే ఆర్డర్ ఇచ్చిండ్రు. 7,000 మందికి మంచిగా పని దొరికింది. మునుపటి బతుకమ్మ చీరలకు ఒక్కొక్క దానికి 350 రూపాయలు ఖర్చు పెడితే నీ గివేం చీరలు కట్టుకునే తట్టున్నాయా? వాళ్ళ ఇండ్ల గిసొంటియే కడతారా అని అమ్మలక్కలంతా ముక్కిర్చిండ్రు. హగో గందుకే గా మాట రాకుండా 480 రూపాయలు పెట్టి మనోళ్లతోటే నేపిచ్చిరన్నట్టు. మంచి క్వాలిటీ ఉంటాయి, పండుగలకు దావతులకు కూడా కట్టుకోవచ్చని చెప్తాన్రుల్లా. ఆల్రెడీ జిల్లాలకు పంపి గోదాంలల్లో పెట్టిరట. ఇక 19 తారీఖు నాడు ఇందిరమ్మ చీరల పండుగ. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎవ్వరు ఇలాకాలు వంచుతారని ప్రచారం నడుస్తుంది. చీరలు ఇచ్చినాడు ఎట్లున్నాయి, అక్కలు ఏమంటుంది చెప్పుకుందాం. ఇయాల్టికైతే గింతేనబ్బా.